రాబోయే 15-20 సంవత్సరాల పాటు కూటమి అధికారంలో ఉండాలి, ఉంటుంది. ఇది పవన్ కళ్యాణ్ గారు నిన్న చెప్పినట్టు మేము అనుకుంటున్నాం. సరే, మనం అనుకున్నవన్నీ జరిగితే భగవంతుడు అనేవాడిని మర్చిపోతాం, కాబట్టి అది పక్కన పెడదాం. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఓకే 20 ఏళ్ళు ఈ కూటమి అధికారంలో ఉంటుంది. అప్పటిదాకా పవన్ కళ్యాణ్ సీఎంగా ఉండరా, ఇక ఓన్లీ డిప్యూటీ సీఎంగానే ఉంటారా? ఇంకోటి, చంద్రబాబు గారు అయితే 20 ఏళ్ల పాటు సీఎంగా ఉండరు కదా, లోకేష్ గారు సీఎం అవ్వాలి కదా, అసలు ఈ టర్మ్లోనే అవుతారంటున్నారు కదా. ఆయన సీఎం అయినా కూడా ఈయన డిప్యూటీ సీఎంగానే ఉంటారా? తర్వాత లేదు, ఈ టెన్యూర్ కాకుండా నెక్స్ట్ టర్మ్, అప్పుడు కూడా చంద్రబాబు గారిని సీఎంగా ఉంచడానికే, అంటే రాబోయే 20 ఏళ్ళు తెలుగుదేశం ముఖ్యమంత్రి పదవి తీసుకుని జనసేన ఉప ముఖ్యమంత్రి పదవికి పరిమితం అవుతా. ఇప్పుడు 21 సీట్లు తీసుకున్నారు కాబట్టి రేపు సీట్లు పెరుగుతాయి, 225 వస్తాయి కాబట్టి 40-50 సీట్లు తీసుకోవడం, ఇట్లా ఆ ప్రపోర్షనేట్లో సీట్లు పెంచుకోవడం చేసుకుంటూ ఇలాగే కొనసాగుతుందా? భారతీయ జనతా పార్టీ యాక్చువల్గా దేశంలో ఐదర్ 1 or 2 రావాలనుకుంటుంది, ఏ రాష్ట్రంలోనైనా సరే. అది సాధ్యం కానటువంటి సందర్భంలో చివరిలో గత్యంతరం లేక పొత్తులు పెట్టుకుంది, కేరళలో కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు, తమిళనాడులో కావచ్చు. ఇప్పుడు తమిళనాడులో ఏఐఏడిఎంకేతో పొత్తు పెట్టుకుంటూ దాదాపుగా 50-50 బేరాలు ఆడుతోంది. అట్లీస్ట్ 60-40కి తక్కువ ఒప్పుకోదు, 70-30 అన్నా కోరుకుంటుంది. ఇక్కడ మొన్నటిసారి 10 మాత్రమే తీసుకుంది, 175కి కానీ కనీసం 18-10% కూడా రాలేదు. ఈవెన్ వీళ్ళకి కూడా 12%, 13%, 21 అంటే. మరి అట్లాంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఆల్రెడీ ముందుకు వచ్చింది, తమిళనాడు ప్లాన్ సక్సెస్ అయ్యింది, ప్లాన్ చేసుకుంటున్నారు. మరి ఆంధ్రాలో అట్లాగా ఆ ఇచ్చిన 10తో సరిపుచ్చుకోవడం, లేకపోతే ఈ పెరిగే సీట్ల ప్రకారం 15 తీసుకుని ఆగటం ఉంటుందా? ఇది $1 మిలియన్ ప్రశ్న. ఇదంతా ముందు మీరు ముగ్గురు కూర్చుని అనుకుంటున్నారా, లేకపోతే ఇది జగన్ మీద ద్వేషంతో ఉన్నటువంటి సహజ సిద్ధమైనటువంటి ఉపన్యాసం? ఇది తేల్చుకోవడం బెటర్, ఎందుకంటే విధానపరమైన నిర్ణయాలు ఇది వేగ్గా తీసుకునే కాదు.